నమస్తే అండి. వెల్కమ్ టు కోడెల వంటిల్లు. మనమైతే ఈ సీజన్‌లో పొడులనమాట. కారపు పొడులు, రకరకాల కారపు పొడులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. అయితే మనది ఫస్ట్ వచ్చేసి కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మనం రోజు అన్నంలో వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ కారపు పొడి వేసుకొని, దాని మీద నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే మన హెల్త్‌కి చాలా మంచిది. దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఒక గుప్పెడు పెసరపప్పు, ఒక గుప్పెడు పొట్టు మినపప్పు. ఇక్కడ నేను చేత్తో వేస్తున్నానండి. కావాలంటే మీరు స్పూన్ కొలతతోనైనా వేసుకోవచ్చు. ఈక్వల్ క్వాంటిటీ వేసుకోండి. అది చిన్న టీ గ్లాస్ అయినా, స్పూన్ అయినా. ఒక గుప్పెడు కందిపప్పు అనమాట. వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూను జీలకర్ర, పెద్ద స్పూన్‌తో వేసుకున్నానండి నేనిక్కడ. ఒక పెద్ద స్పూను ధనియాలు. ఇక జీలకర్ర, ధనియాలు, ఈ పప్పులు చక్కగా వేసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని స్టవ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త అలా వేడవగానే దీనిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేసి ఫ్రై చేయడం వల్ల మన పప్పులు అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయి. ప్లస్ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ఎంతలా ఫ్రై చేయాలంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మనం సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి ఇంకో పని చేస్తుంటాం కదండి, అలా చేసామంటే పప్పులు మాడిపోతాయి. పొడి టేస్ట్ కూడా మారిపోతుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక అవి వేడి చల్లారే వరకు వెయిట్ చేయాలన్నమాట. తర్వాత కరివేపాకు రెమ్మలు తెచ్చుకుని మార్కెట్ నుంచి చక్కగా వాటర్లో కడిగి, ఆ వాటర్లో కడిగినాక నీరంతా పోయేలాగా ఒక పొడి క్లాత్తో తుడుచుకొని కరివేపాకులు ఇలాగా దూసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా చక్కగా తొడిమలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక అదే బాండీలోకి ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, కరివేపాకును కూడా వేసుకుందాం. కరివేపాకు, ఎండుమిరపకాయలు చక్కగా వేగాలండి. మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు చక్కగా పొడి కొంచెం మన కరివేపాకు విరిస్తే విరిగేలాగా, మిరపకాయ కూడా ఇలా విరిస్తే విరిగే అంతలాగా వేయించుకోవాలి. మనకి కరివేపాకు వేగినప్పుడు మంచి వాసన అయితే వస్తుంది. అంతవరకు కూడా మనం ఈ కరివేపాకుని వేయించుకోవాలి. కరివేపాకు మన హెల్త్‌కి చాలా మంచిదండి. ఇక ఈ కరివేపాకు మన కంటి హెల్త్‌కి, మన హెయిర్‌కి చాలా మంచిది. మనం ముందుగా వేయించుకున్న పప్పులు చల్లారిపోయాయి కదండి, మిక్సీ జార్లో ముందుగా పప్పులు వేసుకొని వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 5, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీ పట్టుకున్న ఈ పప్పులు మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి మిరపకాయ మెత్తగా మెదగాలంటే ఫస్ట్ మనం మిరపకాయ, కరివేపాకు వేసుకొని మెత్తగా దానిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదండి, ముందుగా వేయించుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, అన్ని రకాల పప్పులు వేసి ఆ పొడిని కూడా దీనిలో వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంటే మన కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కరివేపాకు కారప్పొడి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా పెట్టండి. కంటి ఆరోగ్యాన్ని, మన జుట్టు సమస్యల నుంచి కూడా మన హెల్త్‌కి చాలా మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.